అదే అదే ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే జూలై 10వ తారీఖున మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేయబోతున్నాము జిల్లా వ్యాప్తంగా. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం జరుగుతూ ఉంది. మీకు తెలిసే ఉంది, మనము మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఒకటి చేసి ఉన్నాము. అప్పుడు ఆ పేరెంట్స్ టీచర్ మీటింగ్ అన్ని స్కూల్స్లో పెట్టి పిల్లల్ని మోటివేట్ చేస్తూ స్కూల్ స్టార్ట్ చేసాము లాస్ట్ టైము. అలాగే డ్రగ్స్ వద్దు అని అనే నినాదం కూడా తీసుకెళ్ళి చాలా వరకు అవేర్నెస్ తీసుకొచ్చాము. దాన్ని ఇంకొక అడుగు ముందుకెళ్ళి మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0 అని జూలై 10వ తారీఖు చేయబోతున్నాము. సో ఇది లాస్ట్ టైం చేసింది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చేసాము. ఈసారి ప్రైవేట్ స్కూల్లో కూడా కలిపి ఈ కార్యక్రమం చేయబోతున్నాము. దాదాపుగా మన జిల్లాలో చూసుకుంటే 1637 స్కూల్స్లో బోత్ కాలేజెస్, ఇంటర్మీడియట్ కాలేజెస్ అట్లాగే స్కూల్స్ కలిపి వస్తున్నాయి. ఇన్ని స్కూల్స్లో దాదాపుగా 3,96,000 మంది పిల్లలతో ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ చేయబోతున్నాము. ప్రతి ఒక్క పిల్లల పేరెంట్స్ని కూడా ఈ ప్రోగ్రామ్కి పిలిపిస్తున్నాము. పేరెంట్స్ వస్తున్నారు, పిల్లలు వస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో ప్లాంటేషన్ కూడా చేయబోతున్నాము. ఈ ప్లాంటేషన్ను వచ్చి గ్రీన్ పాస్పోర్ట్ కాన్సెప్ట్తో చేయబోతున్నాము. వాళ్ళు ఒక ఆన్లైన్ మోడల్ లాంచ్ చేస్తారు గౌరవ మంత్రివారిలో. దాని మీద పిల్లలు వాళ్ళు ఎక్కడైనా ప్లాంటేషన్ చేయాలనుకుంటే వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకుంటే వాళ్ళ ప్లేస్కి ప్లాంట్ తీసుకొచ్చి ఇస్తారు. తీసుకెళ్ళి గ్రీన్ పాస్పోర్ట్. సో దీన్ని కూడా లాంచ్ చేస్తూ, అలాగే తల్లికి వందనం అంటే తల్లికి వందనం స్కీమ్ ఉంది. స్కీమ్తో పాటు పిల్లలు ఆ తల్లికి కాళ్ళు ముక్కొని ఆశీర్వాదం తీసుకొని కూడా ఈ కార్యక్రమంలో ఒక మంచి సంప్రదాయాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0 ఏదైతే జూలై 10th జరగబోతా ఉందో, దీనికి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి కూడా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ వచ్చి పెద్ద ఎత్తున పాల్గొనండి. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకొని ముందుకెళ్ళండి. అలాగే ఇది ఈసారి వినూత్నంగా ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లోనే కాకుండా, గవర్నమెంట్ స్కూల్ కాలేజెస్లోనే కాకుండా ప్రైవేట్ కాలేజెస్లో కూడా ఈ కార్యక్రమం జరగబోతూ ఉంది. ప్రైవేట్ యాజమాన్యం వాళ్ళు కూడా చాలా మంచిగా సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళకి కూడా ఏదైతే గవర్నమెంట్ సైడ్ నుంచి ఇచ్చిన డైరెక్షన్స్ ఉన్నాయో, ఏదైతే ప్రొసీజర్ ఉందో SOP స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, దాని ప్రకారంగా నిర్వహించి ఒక మంచిగా అంటే పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ప్రైవేట్ స్కూల్లో ఉన్న వాళ్ళు భవిష్యత్తు కోసమే ప్రతి ఒక్కరు పరితపిస్తుంటారు. కాబట్టి ఆ దిశగా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం చేస్తూ మన సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ, అలాగే గ్రీనరీ పెంచడానికి ముందడుగు వేస్తూ నెక్స్ట్ వచ్చే అకాడమిక్ ఇయర్ అయితే ఛాలెంజెస్ ఉన్నాయో దానికి అందరూ హ్యాపీగా ఇన్వాల్వ్ అవుతూ ముందుకు వెళ్ళడానికి, అలాగే మంచి రిజల్ట్స్ తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని ఉపయోగపడుతుంది. దీనికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. సో మన జిల్లాలో ప్రిపరేషన్స్ వరకు వస్తే అన్ని స్కూల్స్లో, ఇన్స్టిట్యూషన్స్లో కూడా అన్ని అధికారులు ఆల్రెడీ మీటింగ్ పెట్టుకుని అందరికీ చెప్పడం జరిగింది. అలాగే కలెక్టరేట్లో ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా పెట్టబోతాం. ఎందుకంటే 4 లక్షల మంది పేరెంట్స్, 4 లక్షల మంది స్టూడెంట్స్, అలాగే ఒక 2,000 స్కూల్స్లో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతున్నప్పుడు కొన్ని కోఆర్డినేషన్ ఇష్యూస్ అవసరం ఉంటుంది. ఎందుకంటే ఫారెస్ట్ నుంచి మొక్కలు రావాలి, మిడ్ డే మీల్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కుక్ చేసి ఇవ్వాలి. అలాగే స్కూల్స్లో కొన్ని యాక్టివిటీస్, గేమ్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా కండక్ట్ చేయాలి పేరెంట్స్కి. అట్లాగే పేరెంట్స్కి పిల్లల పర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సి ఉంటుంది. అట్లాగే ఎవరైతే ఇప్పుడు షైనింగ్ స్టార్ పిల్లల్ని ఆ స్కూల్ నుంచి సక్సెస్ఫుల్గా ఆల్రెడీ బయటికి వెళ్ళారో వాళ్ళని తీసుకొచ్చి అక్కడ స్పీచ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కోఆర్డినేట్ చేయడానికి డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ అరేంజ్ చేస్తున్నాము. సో ఈ ఒక నెంబర్ కూడా అందరికీ పబ్లిష్ చేసి ఈవెన్ పేరెంట్స్కి, పిల్లలకి, అలాగే టీచర్స్కి అందరికీ ఇస్తాము. సో ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యి ఈ మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0ని సక్సెస్ఫుల్గా చేసి ఎన్టీఆర్ జిల్లాని అగ్రగామిగా నిలపాలని కోరుకుంటూ, సో దీని ద్వారా డ్రగ్స్ నివారణ, డ్రగ్స్ వద్దు బ్రో అనే కాన్సెప్ట్ని కూడా ఈ కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్తున్నాము. ఎందుకంటే కాలేజ్ పిల్లలు, ఎక్కడ స్కూల్ పిల్లలు అనుకోకుండానో నోయింగ్లీ అన్నోయింగ్లీ దీని డ్రగ్స్ బారిన పడి చాలా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు, వాళ్ళ భవిష్యత్తు పాడైపోతున్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అనే ఉద్దేశంతో డ్రగ్స్ గురించి కూడా ఈ మీటింగ్స్లో అవేర్నెస్ క్రియేట్ చేసి తల్లిదండ్రులకి ఒకవైపు, అలాగే పిల్లలకి కూడా అవేర్నెస్ కల్పించి, అలాగే స్కూల్స్లో ఉన్న టీచర్స్కి, ఫ్యాకల్టీస్కి కూడా దీని గురించి అవేర్నెస్ కల్పించి మన సమాజంలో, మన ఎన్టీఆర్ జిల్లాలో డ్రగ్స్ లేకుండా చేయడానికి కూడా ఈ మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ద్వారా మనం ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. దీనికి ప్రాపర్గా SOP కూడా ఉంది. స్టెప్ బై స్టెప్ యాక్టివిటీస్, ఫస్ట్ ప్రార్థనా గీత నుంచి, ప్రోగ్రామ్ స్పీచ్ నుంచి, అట్లాగే పేరెంట్స్ ఇన్విటేషన్ చేయడానికి నుంచి ప్రత్యేక యాక్టివిటీస్కి ఒక SOP ఇవ్వడం జరిగింది. అదే ప్రకారం 9 o'clock స్టార్ట్ అవుతుంది 10వ తారీఖు. 9 to 9:30 వరకు ఆ పిల్లలకి పేరెంట్స్ని వెల్కమ్ చేయడము, అలాగే వాళ్ళకి పిల్లల గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే 9:30 to 11 o'clock 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది. 11 to 11:20 వరకు కాంపిటీషన్స్ ఫర్ ది పేరెంట్స్ ఉంటాయి. పోతాం తల్లికి అలాగే తండ్రులకి కూడా ఏదైతే
రంగోలీ, లెమన్ అండ్ స్పూను, అట్లాగే టగ్ ఆఫ్ వార్ ఇటువంటి కార్యక్రమాలు ఉంటాయి. 11:20 నుంచి 11:30 వరకు అందరూ డయాస్ మీదకి వస్తారు. అదైన తర్వాత మీటింగ్ కమెన్స్ అవుతుంది. మీటింగు 11:30 నుంచి 1 వరకు ఉంటుంది. అలాగా గెస్ట్ని ఇన్వైట్ చేయడము, అలాగే ప్రేయర్ ఫాలోడ్ బై తల్లికి వందనం. ఏదైతే నేను చెప్పాను కల్చర్ ట్రెడిషనల్గా ఆ పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇది తల్లికి వందనం కార్యక్రమం ఉంటుంది అక్కడ. అలాగే కాలేజ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజెంట్ చేస్తారు. తర్వాత ఈ స్టూడెంట్స్ నుంచి స్పీచెస్ ఉంటాయి. అలాగే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఏమనుకుంటున్నారు, ఏమవ్వాలనుకుంటున్నారు దాని గురించి ఒక రైటప్ తీసుకొచ్చి వాళ్ళు ప్రజెంట్ చేయడానికి కూడా చెప్పాము. అంటే ఆ తల్లి ఆ తండ్రి ఎంతో ఆశతో స్కూల్కి పంపిస్తుంటారు. మా పిల్లడు ఏమవ్వాలని వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది కదా, దాన్ని కూడా లిఖితపూర్వకంగా రాసుకుని వాళ్ళు వచ్చి ఆ మీటింగ్లో ప్రజెంట్ చేయండి అని కూడా చెప్తున్నాము. దీనివల్ల ఆ తల్లిదండ్రులకి ఒక ఆనందం, ఆ పిల్లలకి ఒక మోటివేషన్, మా తల్లిదండ్రులు ఇలా అనుకుంటున్నాను, ఇలాగ అవ్వాలని ఒక పబ్లిక్ ఫోరంలో డిస్కస్ చేసినప్పుడు అది చాలా మంచిగా ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా భావిస్తున్నాను. అలాగే ఎవరైతే ఈ షైనింగ్ స్టార్స్ ఆ స్కూల్ నుంచి ఆ కాలేజ్ నుంచి చదివి ఇప్పుడు ఉన్నత విద్యకు వెళ్ళి ఉంటారో వాళ్ళని కూడా పిలిపించి మీటింగు ఇవ్వడానికి, వాళ్ళకి స్పీచ్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. అలాగే సే నో టు డ్రగ్స్, దీని గురించి కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ అదే ప్రోగ్రాంలో చేసుకుంటూ, అలాగే సైబర్ క్రైమ్ అవేర్నెస్ గురించి కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి, అలాగే చీఫ్ గెస్ట్ ఎవరైతే ఉంటారో లోకల్ ఎమ్మెల్యేస్, ఎంపీస్, అలాగే మినిస్టర్ అందరిని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అందరూ ప్రజాప్రతినిధులు ఇన్వైట్ చేయడం జరుగుతుంది. కొంతమంది ఆఫీసర్స్ని కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు స్పీచ్ చేసి అదైన తర్వాత ఓపెన్ ఇంట్రాక్షన్ ఉంటుంది. అక్కడ ఉన్న అధికారులు, అక్కడ ఉన్న లీడర్స్తో పిల్లలు అలాగే వాళ్ళ పేరెంట్స్ ఇంటరాక్ట్ చేయొచ్చు, గవర్నమెంట్ పథకాల గురించి అడగవచ్చు, వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళ ఇంటరాక్షన్ అయిన తర్వాత దెన్ ప్లాంటేషన్కి వెళ్తారు. ఈ ప్లాంటేషన్ వచ్చి ఏంటంటే ఈ గ్రీన్ పాస్పోర్ట్ అయితే చెప్పాను ఇది లాంచ్ చేసుకుంటూ, గ్రీన్ పాస్పోర్ట్ ఇదంతా కూడా ఆన్లైన్లో వాళ్ళు బుక్ చేసుకుంటారు ప్లాంట్ని. ఆ ప్లాంట్ వాళ్ళకి డెలివరీ జరుగుతుంది. ఇచ్చిన ప్లాంట్ని అక్కడ ప్లాంట్ చేస్తారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రధానమంత్రి గారు ఏక్ పేడ్ మాకే నామ్ పే అని ఒక క్యాంపెయిన్ తీసుకొచ్చారు. సో ఆ తల్లి పేరులో ఒక మొక్కను నాటండి అనే టైపు. సో అదే కాన్సెప్ట్ని గ్రీన్ పాస్పోర్ట్ కార్యక్రమంగా ఇక్కడ మనం అమలు చేసుకుంటూ అదే క్యాంపస్లో అక్కడ మొక్కలు కూడా నాటడం జరుగుతుంది. పిల్లలు, పేరెంట్స్, అలాగే ఆల్ పేరెంట్స్ అలాగే పిల్లలందరూ వచ్చి ఒక ప్లెడ్జ్ తీసుకుంటారు. ప్లెడ్జ్ తీసుకున్న తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అవుతుంది. అదైన తర్వాత డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్ ఏదైతే ఉంటుందో అదే పిల్లలు, పేరెంట్స్, టీచర్స్, గెస్ట్స్ అందరూ కలిపి అదే స్కూల్లో మిడ్ డే మీల్ కూడా పాల్గొని మిడ్ డే మీల్ కూడా అక్కడే భోజనం చేస్తారు. ఇది ఆ ప్రోగ్రామ్ మెగా పేరెంట్స్ టీచర్ ప్రోగ్రామ్ మీటింగ్ 2.0 గురించి. దీన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్కరు రావాలి ఈ మీటింగ్కి. ఒక్క పిల్లోడు మిస్ అవ్వకూడదు, ఒక తల్లిదండ్రులు కూడా మిస్ అవ్వకూడదు. అందరూ రావడంతో మీకే తెలుస్తుంది ఈ స్కూల్ ఎంత బాగుండి, అలాగే అక్కడ ఎంత మంచిగా వాళ్ళు పాఠాలు చెప్తున్నారు, మీ పిల్లోడు పర్ఫార్మెన్స్ ఎలాగుంది, సో మీరు మీ పిల్లోడి గురించి ఏమనుకుంటున్నారు అది కూడా అక్కడ వచ్చి చెప్పొచ్చు. కాబట్టి దయచేసి అందరూ పేరెంట్స్ అందరూ దీనికి రావాలని సందర్భంగా కోరుకుంటూ, ఈ స్కూల్ యాజమాన్యాలు ముఖ్యంగా మన గవర్నమెంట్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, అలాగే ప్రైవేట్ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్, అన్ఎయిడెడ్ స్కూల్స్ అయితే ఉన్నాయో మీరందరూ ఇదే ప్రకారంగా కార్యక్రమాన్ని మీ స్కూల్స్లో, కాలేజెస్లో నిర్వహించి దిగ్విజయంగా ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ స్కూల్ ఆ స్కూల్, ఏ స్కూల్ ఆ స్కూల్, ఏ స్కూల్గా ఆ స్కూల్ అన్ని చోట జరగాలి. అక్కడ మనం కూడా వెళ్ళి ఏదో ఒక స్కూల్లో పాల్గొంటాం అదనమాట. అన్ని స్కూల్లో జరుగుతుంది. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డింగ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. బికాజ్ ఇంత పెద్ద ఎత్తున అందరూ ఇన్వాల్వ్ చేసి ఒకేసారి చేయడము ఇంకా ప్లాన్ చేస్తున్నారు. సో దట్ వే మన జిల్లాలో లాస్ట్ టైం చేసిన మీటింగ్ కూడా చాలా బాగా జరిగింది, పేరెంట్స్ టీచర్స్ మెగా మీటింగ్. కాబట్టి ఇది కూడా సక్సెస్ చేయండి అని అందరికీ కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ.